ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఆధ్యాత్మిక సాధనలు అనేవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనం అనేటువంటి విషయం తరచుగా అడిగేటువంటి విషయం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేయటానికి వయసు సంగతి పక్కన పెడితే మొట్టమొదటి విషయం ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి పూజల్లో పాల్గొనటం కానీ, ఇంట్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, చిన్న చిన్న హోమాలు ఉంటాయి. అంటే మనం పెద్ద పెద్ద హోమాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అగ్నిహోత్ర ఎంత టైం పడుతుంది మనకి, సూర్యోదయం టైము, సూర్యాస్తమయం టైముల్లో మనం చేసేటువంటి 2 మంత్రాలతో అది ఒక 5 నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక హోమం. ఇలాంటి కానీ ఆ హోమం చేయటం వల్ల ఇంట్లో ఆ వాతావరణం, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉంటుందంటే ఆధ్యాత్మికంలో ప్రాణశక్తి. మనం వాడేటువంటి నెయ్యి కానీ, ఆవు పిడకలు కానీ, వీటి వల్ల ఏంటంటే ఎన్నో టన్స్ ప్రాణశక్తి మన ఇంట్లో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ప్రభావం అనేది పెద్దవాళ్ళ మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంద్రియాలకు సంబంధించినటువంటి మలినాలకి దూరంగా ఉండటం వల్ల వాళ్ళకి త్వరగా దానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉండటం వల్ల ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మంత్ర సాధనలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోవటానికి చిన్నతనం నుంచి, అంటే వాళ్ళు చిన్న వయసు నుంచి చేసుకోవచ్చు, 6 ఏళ్ళ వయసు నుంచి చేసుకోవచ్చు. కానీ క్రియాయోగ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సాధనలు ఏవైతే ఉన్నాయో అలాంటి సాధనలు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక 14 to 15 ఇయర్స్ వాళ్ళు ఇదిని బట్టి ఆ ఏజ్ నుంచి సాధన చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలతో పాటు వాళ్ళకు కూడా ఆ సబ్జెక్ట్ అనేది అవగాహన చేసుకోవటానికి ఆ మెచ్యూరిటీ ఏజ్ అనేది కూడా అవసరమై ఉంటుంది.